ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో నిరసనకు డిసైడ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు జగన్ గారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలు, దాడులు, విధ్వంసాలకు నిరసనగా ఈ ధర్నాకు జగన్ పిలుపునిచ్చారట. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అరాచకాలు తెలిసేలా ఈ ధర్నా చేపట్టినట్లు వైసీపీ నేపథ్యులు చెబుతూ ఉన్నారు. ధర్నాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న హింసలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించనున్నారట. జగన్ కొత్త లెక్కలు ఏపీ ఎన్నికల్లో 11 సీట్లుగా పరిమితమైన జగన్ ఇక రాజకీయంగా దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో జగన్కి షాక్ ఇచ్చారట పీఎం మోడీ గారు. ఇకపోతే మహాధర్నాపై ఆయన నిర్ణయం తీసుకున్నారట. ధర్నాకి ఎటువంటి పర్మిషన్ లేదంటూ వ్యాఖ్యలు చేశారట మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకున్నారట మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా ఇప్పటికే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షాతో సమావేశమైన వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఏపీలో తాజా రాజకీయాలు, ఢిల్లీలో ధర్నా గురించి వివరించినట్లు తెలుస్తోంది.